నిషాద రాజ్యం. ప్రాచీన భారతదేశంలో నిషాద రాజ్యమనే అద్భుతమైన రాజ్యం ఉండేది. నలమహారాజు. ఆ రాజ్యాన్ని వీరసేన మహారాజు కుమారుడు నలుడు పాలిస్తుండేవాడు. అశ్వవిద్యలో ప్రావీణ్యుడు. నలమహారాజు అశ్వవిద్యలో అనగా గుర్రాలను నడపడంలో అసమానమైన ప్రావీణ్యుడు. పాకశాస్త్ర నిపుణుడు అంతేకాదు, పాకశాస్త్రంలోనూ అతనికి సాటి ఎవరూ లేరు. హంస దౌత్యం. ఒకరోజు నలుని ఉద్యానవనంలోకి ఒక అద్భుతమైన బంగారు హంస వచ్చింది. నలుడితో హంస. నలుడు ఆ హంసను పట్టుకోగా అది దమయంతి గురించి అతనికి వివరించింది. విదర్భకు ప్రయాణం. నలుని గొప్పదనాన్ని దమయంతికి చెబుతానని మాట ఇచ్చి విదర్భకు ఎగిరిపోయింది. చిగురించిన ప్రేమహంస మాటలు విన్న దమయంతి నలుడిని చూడకుండానే గాఢంగా ప్రేమించింది. దమయంతి స్వయంవరం. దమయంతి స్వయంవరానికి రాజులతో పాటు దేవతలు కూడా వచ్చారు. ఈదుగురు నలులు. దమయంతి మనసు తెలుసుకున్న దేవతలు కూడా నలుని రూపంలోనే అక్కడికి వచ్చారు. ఇక్కడ దేవతలకు ప్రార్థన. అప్పుడు ఆమె పాదాలు నేలమీద ఆని నీడపడుతున్న నిజమైన నలుడిని గుర్తించింది. నల దమయంతుల వివాహం. దేవతల ఆశీస్సులతో నల దమయంతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కలిపురుషుని ఆగ్రహం కాని స్వయంవరానికి ఆలస్యంగా వచ్చిన కలిపురుషుడు దమయంతి మానవుడిని పెళ్లాడిందని కోపగించాడు. నలుని ఆవహించిన కలి 12 ఏళ్లు అదను కోసం వేచి చూసి ఒకరోజు నలుడి శరీరంలోకి ప్రవేశించాడు. మాయాజూదం. కలి ప్రభావం వల్ల మాయాజూదం ఆడిన నలుడు తన రాజ్య సంపదలను కోల్పోయాడు. అడవుల పాలు. ఒకప్పుడు సామ్రాజ్యాన్ని ఏలిన రాజు కట్టుబట్టలతో భార్యతో కలిసి అడవుల పాలయ్యాడు. అరణ్య కష్టాలు. అడవిలో ఆకలి దప్పులతో ఆ దంపతులు ఎన్నో దారుణమైన కష్టాలు పడ్డారు. భార్యాభర్తల ఎడబాటు. ఒక రాత్రి దమయంతి నిద్రిస్తుండగా కలిమాయలో ఉన్న నలుని విచక్షణ కోల్పోయింది. ఒంటరి చేసిన నలుడు తన భార్యను ఆ దట్టమైన అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. దమయంతి రోదన. ఒంటరిగా నిద్రలేచిన దమయంతి భర్త కనిపించక గుండె పగిలేలా రోదించింది. పుట్టినిల్లు చేరిన దమయంతి క్రూర మృగాల నుండి తప్పించుకుని ఎన్నో కష్టాలు పడి చివరకు తన తండ్రి రాజ్యం విదర్భకు చేరుకుంది. కర్కోటకుడి శాపం. అటుగా వెళ్తున్న నలుడు మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడు అనే నాగరాజును కాపాడాడు. బాహుకుడిగా మారువేషం. శత్రువుల నుండి రక్షణ కోసం ఆ నాగరాజు నలుడిని కురూపి అయిన బాహుకుడిగా మార్చేశాడు. అయోధ్యలో నలుడు రూపం మారిన నలుడు అయోధ్య రాజైన ఋతుపర్ణుడి వద్ద రథసారథిగా చేరాడు. రెండవ స్వయంవర వ్యూహం. దమయంతి పన్నిన రెండవ స్వయంవర వ్యూహంతో నలుడు వాయువేగంతో రథాన్ని నడిపి విదర్భ చేరుకున్నాడు. భర్తను గుర్తించిన దమయంతి విదర్భలో బాహుకుడు చేసిన వంట రుచి చూసిన దమయంతి అతనే తన భర్త అని గుర్తించింది. నిజరూపం పవే కలి విముక్తి. కర్కోటకుడు ఇచ్చిన మాయావస్త్రంతో నలుడు తన నిజరూపాన్ని పొందాడు. కలిపురుషుడు వదిలిపోయాడు. ధర్మ విజయం. మళ్లీ జూదమాడి తన రాజ్యాన్ని తిరిగి పొందిన నలుడు దమయంతితో కలిసి ధర్మబద్ధంగా పరిపాలించాడు.